దహనం దాకా తీసుకొచ్చిందట. గట్లనే ఉన్నాయి మన కష్టాలని, కడుపులున్న బాధనంతా చెప్తున్నది ఈ కండక్టర్ మేడం. ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు, బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాపివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఇన్నరా ఫ్రీ బస్ పథకం పెట్టి ఆడోళ్లకు మంచి చేస్తున్నారు కావచ్చు, కానీ మా పానాలు పోతున్నాయి. పబ్లిక్ బస్సులలో కొట్టుకునుడు, ఒక్కటేసారి గుంపులు గుంపులు బస్సు ఎక్కి గుండె కొట్టుకోకుండా చేస్తున్నారు. ఇది పేరుకే సర్కార్ కొలువు గాని సచ్చేదానికి సాగు చేసిన బాట తీరుగా అనిపిస్తున్నది మాకన్నట్టు చెప్తుంది. మరి అంతే కదా, పత్తి బస్తాలు దొక్కినట్టు కిక్కిరిచిన బస్సులల్లా ఇటుకొస్త నుంచి ఈదుకుంటా పోయి టికెట్లు తీసుకున్నాడు అంటే చిన్న కష్టం ఉంటుందా? అందున ఆడోళ్ళకి ఇంకింత తిప్పలు ఎక్కువ ఉంటది. అందుకే మా పానాలు పోతున్నాయి ప్రభుత్వమా అన్నట్టు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇంకేముంది, సర్కారు నడుపుతున్నోళ్ళు కష్టమైంది, కడుపు నొప్పి అయింది అనేది ఆలోచించారు కదా. నువ్వు మా మీద వీడియో తీసి ఇడుస్తావా, నీ సంగతి చెప్తామన్నట్టు డ్యూటీ వేసుడు ఆపిండట ఆఫీసర్లు. పని చేయకుండా పక్కకు పెట్టిండ్రట. ఇగో గిట్లున్నది మన దేశాన్ని రాష్ట్రాలను ఏలుతున్నోళ్ళ తీరు. కష్టాలు చెప్పుకోవద్దు, కడుపులున్న బాధలు అంచుకోవాలి, తిప్పలు వస్తే సర్కారును తిట్టొద్దు, లేకుంటే ఇగో గిట్లనే చేస్తాం. ప్రశ్నించిన వాళ్ళను ముప్పు తిప్పల పెట్టి 3 సార్లు నీళ్ళు తాగిస్తామన్నట్టు చేస్తుండ్రు. అసొంటి పరిపాలన చేస్తున్న వాళ్ళను ఎన్నుకున్నందుకు మనకు మనమే దండాలు పెట్టుకొని దండలను మెడలేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఏం చేయలేం మరి.